Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ప్రెగ్నెంట్ లేడీస్ ఫుడ్ షెడ్యూల్ అంటే ఏ టైంలో ఏవేవి తీసుకుంటే బెటరు అనేది దాని గురించి తెలుసుకుందాం. సో బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎస్పెషలీ ఫస్ట్ 3 monthsలో చాలామంది కొందరికి వామిటింగ్ సెన్సేషన్, పొట్టలో ఏదో తిప్పేసినట్టుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తీసుకోలేకపోతారు. సో అండ్ ఫస్ట్ 3 monthsలో కూడా మనకు రిక్వైర్మెంట్ అంతగా ఏం అవసరం ఉండదు. బట్ 4th month ఆన్వర్డ్స్ బేబీ గ్రోత్ కూడా పెరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం మదర్ కన్జంప్షన్ అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్ కూడా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి అంటాం. సో ఆల్వేస్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. కూడా మనకు ముందున్నంత డైజెషన్ ప్రెగ్నెన్సీలో ఉండదు. అండ్ అపెటైట్ అనేది తగ్గుతుంది, ఆకలి అనేది తగ్గుతుంది. అండ్ కొందరికి ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ దీనివల్ల కూడా ఇంకా ఎక్కువగా వామిటింగ్స్ అయ్యి ఆకలి కూడా తగ్గుతుంది. సో అండ్ దెన్ కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్, అంటే మోషన్స్ కూడా ఫ్రీగా ఉండకపోయేసరికి ఆకలి అనేది తగ్గుతుంది. సో అందుకనే తీసుకునే ఆ కొంచెం ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ తీసుకోండి అంటాం. లైక్ ఎవ్రీ 2-3 hours హ్యావ్ సంథింగ్ ఆర్ ది అదర్, అంటే ఏదో ఒకటి అట్లా అంటే జంక్ ఫుడ్స్ అని కాదు. సో బేసికలీ మార్నింగ్ అరౌండ్ 7 or 7:30కి బ్రేక్ఫాస్ట్ చేయండి అంటాం. అండ్ కొందరికి ఏంటంటే లేవంగులోనే మిల్క్ తీసుకోవడం, లేకపోతే లేవంగులోనే వాటర్ ఎంప్టీ స్టమక్లో తాగడం అలవాటు ఉంటుంది. అలా లిక్విడ్స్ కాకుండా కొంచెం సాలిడ్గా బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 7-7:30కి బ్రేక్ఫాస్ట్ చేయండి. అండ్ అరౌండ్ 10 o'clockకి గ్లాస్ ఆఫ్ మిల్క్, 1:30 కల్లా లంచ్. అండ్ లంచ్లో కూడా ఏంటంటే తగు మోతాదులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, సలాడ్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. సో మనకు ఒక కప్ ఆఫ్ రైస్ అంటాము, కంపల్సరీ ఒక కప్ ఆఫ్ దాల్ అంటే పప్పు, కూరలో 1-2 అట్లా తీసుకోవచ్చు. ఫ్రైడ్ ఐటమ్స్ కాకుండా మ్యాక్సిమం కర్రీస్ లాగా చేసుకోండి. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పికిల్స్, పచ్చళ్ళు అనేది అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా లేదు మాకు ఫుడ్ అసలు తినలేకపోతామంటే కొంచెం పికిల్ కర్డ్ రైస్లో తీసుకోవచ్చు. అండ్ కంపల్సరీ ఒక కప్ ఆఫ్ కర్డ్స్ ఉండాల్సిందే మనకు రైస్ అంటే లైక్ లంచ్లో. అండ్ సలాడ్స్ అంటే క్యారెట్ కానీ కీరా కానీ అట్లీస్ట్ ఒక హాఫ్ అట్లా ముక్కల్లాగా కట్ చేసి అందులో కొంచెం నిమ్మరసము అట్లా వేసి ఏదో ఒక రకంగా టేస్టీగా చేసుకొని సలాడ్స్ కూడా తీసుకోవడం బెటర్. దాంట్లో ఏంటంటే మనకు ఫైబర్ అనేది బాగుంటుంది కాబట్టి మోషన్ అనేది ఫ్రీ ఉంటుంది, అంటే మలబద్ధకం లేకుండా మనం కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. సో ఇది లంచ్లో. సో లంచ్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఉండాలి, ప్రోటీన్స్ అంటే ఐదర్ దాల్ లేదంటే రాజ్మా కర్రీ, లేదంటే నాన్ వెజ్ ఐదర్ చికెన్, మటన్ ఆర్ ఫిష్, మీకు ఏది ఇష్టం ఉంటే అది. అండ్ డైలీ 1 బాయిల్డ్ ఎగ్ ఉండాలి కంపల్సరీ. ఇవన్నీ ఏంటంటే ప్రోటీన్ కంటెంట్. తర్వాత కమింగ్ టు ద ఫైబర్ అనేసరికి సలాడ్స్ అనేది చెప్తున్నాం, లేదంటే ఆకుకూర, ఇది కూడా మంచి ఫైబర్. సో అండ్ అ కప్ ఆఫ్ కర్డ్స్. సో ఇది మనం లంచ్లో ఇంక్లూడ్ చేస్తాం. మళ్ళీ అరౌండ్ 4:35 స్నాక్ టైంలో ఏంటంటే ఐదర్ మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ విత్ బిస్కెట్స్ అట్లాంటివి తీసుకోవచ్చు, ఆరెల్స్ సలాడ్స్ తీసుకోవచ్చు. మళ్ళీ అరౌండ్ 8 or 8:30 కల్లా డిన్నర్ చేసేయండి. డిన్నర్లో కూడా ద సేమ్ థింగ్ లైక్ లంచ్ లాగానే, అంతగా తినలేకపోతే మాత్రం కొంచెం క్వాంటిటీ అనేది రిడ్యూస్ చేసుకోవచ్చు. సో డిన్నర్ బై 8 or 8:30 అంటాము. మళ్ళీ బై 10 o'clock గ్లాస్ ఆఫ్ మిల్క్. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే 2 glasses ఆఫ్ మిల్క్ మ్యాండేటరీ, అంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, మీకోసం కాకపోయినా లోపల పెరిగే బేబీ కోసమైనా మీరు మిల్క్ మ్యాండేటరీ. అండ్ చాలామంది మాకు పాలు తీసుకుంటే వామిటింగ్స్ వస్తాయి అట్లా అంటారు. సో అలా పాలు స్మెల్ పడని వాళ్ళు ఏంటంటే మిల్క్ తాగిన తర్వాత, అంటే మిల్క్లో ఆబ్వియస్లీ ప్రోటీన్ పౌడర్ ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్, సో అది మిక్స్ చేసి తీసుకోండి. అండ్ స్టిల్ మీకు మిల్క్ స్మెల్ వస్తుందంటే ఒక స్పూన్ తేనె రెడీగా పెట్టేసుకొని తినడము, లేదు అంటే మీకు ఇష్టమైనది ఖర్జూరానో కిస్మిస్ అది నోట్లో వేసుకుంటే ఆ మిల్క్ స్మెల్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. సో ఇందులో ఏంటంటే లైక్ ఎవ్రీ 2-3 hours ఏదన్నా ఒకటి కంటిన్యూస్గా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. అంటే మరీ ఎక్కువ హెవీగా కూడా తినకూడదు, బికాజ్ ఆఫ్టర్నూన్ లంచ్ హెవీగా చేశారనుకోండి మీరు ఈవినింగ్ షెడ్యూల్ అంతా మిస్ అవుతారు, మళ్ళీ డైరెక్ట్ నైట్ డిన్నరే అంటారు. అట్లా కాకుండా స్మాల్గా అంటే కొంచెము ఫ్రీక్వెంట్గా తీసుకోండి, సో దట్ కంటిన్యూస్ గ్లూకోజ్ సప్లై అనేది బేబీకి ఉంటుంది. అండ్ మెయింటైన్ అడిక్వేట్ హైడ్రేషన్, అంటే ఇవన్నీ కాకుండా లిక్విడ్స్ ఉదయం నుంచి రాత్రి వరకు అట్లీస్ట్ 4-5 liters ఆఫ్ లిక్విడ్స్ కూడా తీసుకోవాలి. సో ఇది మనకంటే డైట్ షెడ్యూల్ అనేది ఇలా ఫాలో అవుతే ఏంటంటే మనకు బేబీ కరెక్ట్గా అంటే ఎంత గ్రోత్ ఉండాలి, మనకు పర్ మంత్ యావరేజ్గా 2-3 kgs ఆఫ్ వెయిట్ గెయిన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటుంది. కొందరికి వామిటింగ్స్ ఎక్కువగా ఉండి ఈ షెడ్యూల్ అంతా తినలేకపోతారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ కొంచెం డ్రై ఫ్రూట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అట్లా చెప్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.